బీఆర్ఎస్ పార్టీలో మరో వికెట్ పడింది. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన వారి సంఖ్య 9కి చేరింది. నవీపేట్ మండల కేంద్రంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ ను పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీతో అధికారులు కూల్చేశారు. ఇరిగేషన్ ఏఈ శ్రీధర్, ఎస్ఐ యాదగిరి గౌడ్, కార్యదర్శి నవ్యశ్రీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జైలుకు పంపడమే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన గద్దె దించాలనే ఓ లక్ష్యం ఇప్పటికీ నెరవేరిందని మీడియా సమావేశంలో తెలిపారు. మిగులు బడ్జెట్ తో మొదలైన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు, ప్రతి శాఖను అవినీతిమయం చేశారు అన్నారు. టీజీఎస్ఆర్టీసీ బస్ టికెట్లను తన ప్లాట్ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి కార్గే వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్ లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే యూపీఐ ద్వారా బస్సులో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మే జూన్ 2024లో నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు కళాశాల ప్రాంగణంలో తేవివి పరీక్షల నియంత్రణ అధికారి అరుణ, ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారులు భరత్ తేజ్, జ్యోతి, కుమారస్వామితో కలిసి ఫలితాలను వెల్లడించారు.